ఇదే అంశంపై చర్చించడానికి స్పెషల్ డిబేట్లో పాల్గొంటున్నారు విశ్లేషకులు కోటేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే. కోటేశ్వరరావు గారు, చూస్తున్నాం మనం తెలంగాణ రాజకీయాల్లో అయితే కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి అయితే ఈరోజు బంగారు రాఖీ కట్టారు. సో ఈ రాఖీ పండుగతో వీరిద్దరి మధ్య ఉన్న వివాదాలన్నీ తొలగిపోయి వీరిద్దరి మధ్య రాజీ కుదిరినట్లేనా? రాఖీ కట్టినంత మాత్రాన వివాదాలన్నీ తొలగిపోయినట్లు అనుకోవడానికి లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ లో సొంత సోదరుడికి కవిత గారు ప్రతి సంవత్సరం అధికారంలో ఉండగా రాఖీ కట్టారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు తాజాగా సోదరుడి మీద లేదా ఆమె బావగారి మీద హరీష్ రావు మీద చేసినటువంటి కామెంట్స్ కూడా మనం చూసాం. అందువలన రాఖీ పౌర్ణమి సందర్భంగా ఒక ప్రయత్నం కొండా సురేఖ వైపు నుంచి ముఖ్యమంత్రితో రాజీ పడటానికి ఒక ప్రయత్నం జరిగింది అనే దానికి ఒక సూచికగా తీసుకోవచ్చు తప్ప రాజీ జరిగినవన్నీ కూడా మర్చిపోతారు అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఈ రాఖీకి ముందు క్రమశిక్షణ కమిటీ చేసినటువంటి సిఫార్సులు, దాని గురించి మీడియాలో వచ్చినటువంటి అంశం, ఆ కమిటీ సిఫార్సుల్ని అధిష్టాన వర్గానికి పంపి అధిష్టాన వర్గ నిర్ణయానికి వదిలేసినటువంటి అంశాన్ని కూడా మనం చూసాం. అందువలన ఈ సందర్భంగా ఒక సెంటిమెంట్, ఒక మనోభావం, దీన్ని క్యాష్ చేసుకోవడానికి ఈ జరిగినటువంటి ఈ ఉదంతం తప్ప దీంతో కొండా సుష్మిత చేసినటువంటి వ్యాఖ్యలు అన్నిటినీ మర్చిపోయి రేవంత్ రెడ్డి గారు లేకపోతే కాంగ్రెస్ పార్టీ మళ్ళా రాజీ పడ్డారని అనుకోవడానికి లేదనేది నా అభిప్రాయం. ఎస్ సార్. ఇక్కడ ఏఐసిసి పెద్దల దృష్టికి ఇటు సురేఖ మరియు చిన్నారెడ్డి వ్యవహారం అయితే వెళ్ళింది. సో నెక్స్ట్ రాబోయే రోజుల్లో రాజకీయం ఎలా ఉండనుంది? అంటే వీరిద్దరిపైన చర్యలు తీసుకుంటారా, తీసుకోరా? రాబోయే రోజుల్లో అంటే కొద్ది రోజుల్లో ఈ పరిణామాలు లేదా అంటే ఈ చర్యలు ఉంటాయని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే సెప్టెంబరు 7వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు ముందు కొండ దంపతుల మీద కావచ్చు, లేదా సురేఖ గారి మీద కావచ్చు, లేదా చిన్నారెడ్డి గారు, వీళ్ళ మీద కనుక చర్యలు తీసుకుంటే ఈ తీసుకునేటువంటి చర్యలు కూడా అందరి మీద ఒకేసారి తీసుకోవాలి తప్ప పీస్మీల్గా ఒక్కొక్కరి మీద ఒక్కొక్క చర్య తీసుకున్నట్లయితే అది కొత్త సమస్యకి దారి తీసేటువంటి అవకాశం ఉంది. రెండోది, ఇలాంటి పరిణామం కనుక అసెంబ్లీకి ముందు జరిగితే అది ప్రతిపక్షాలకు ఒక అస్త్రంగా మారేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే చర్యలు తీసుకోకపోతే అనే ప్రశ్న వేసుకున్నప్పుడు దాన్ని కూడా ప్రతిపక్షాలు వినియోగించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే దాన్ని కూడా సవాల్ చేస్తారు. ఆ విధంగా మాట్లాడినటువంటి వాళ్ళ మీద మీరే హడావుడి చేశారు, మీరే విచారణ జరిపారు, మీరే క్రమశిక్షణ కమిటీని రిఫర్ చేశారు, మీరే ఇట్లాంటివి చేశారు, మరి ఏ చర్యలు ఏమి తీసుకోలేదు అనేటువంటి ప్రశ్నలను కూడా ప్రతిపక్షాలు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు లేవనెత్తేటువంటి అవకాశం ఉంది. అందుకని ఏది ఎక్కువ నష్టం కలిగిస్తుంది, ఏది తక్కువ నష్టం కలిగిస్తుంది అని అధిష్టాన వర్గం బేరీజ్ వేసుకున్న తర్వాత నేను అనుకోవటం అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాతనే ఈ చర్యలు తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది భావిస్తున్నాను. లేదు ఈ లోపల మళ్ళా కొండా కుటుంబం నుంచి ఏవైనా ప్రతికూలమైనటువంటి వ్యాఖ్యలు లేకపోతే ఇతరతర రాజకీయ పరిణామాలు, ఏమిటి రాజకీయ పరిణామాలు అంటే వాళ్ళు బీజేపీలో చేరతారని కొంతమంది, లేదు బీజేపీలో చేర్చుకోవడానికి కొన్ని సమస్యలు ఉన్నాయి వాటితోటి, అందుకని వయోమార్గంగా బీజేపీకి అనుబంధంగా ఉండేటువంటి జనసేనలో చేరతారని ఇట్లా రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. అవన్నీ నిజమా కాదా అనేటువంటి దాన్ని కూడా బహుశా అధిష్టాన వర్గం నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. అందుకని ఇప్పటికిప్పుడు తొందరపడి ఈ విధమైనటువంటి ఆకస్మికమైనటువంటి చర్యలు తీసుకుంటే
రాజకీయంగా కొంత నష్టపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కొద్ది రోజులు గడిస్తే జనం కూడా ఏమనుకుంటారంటే ఇక చర్యలు తీసుకోక తప్పదు అనేటువంటి అభిప్రాయానికి ఇప్పటికే వచ్చారు. రాబోయేటువంటి రోజుల్లో ఒకవేళ చర్యలు తీసుకున్నా కూడా మొదటి నుంచి అనుకుంటున్నదే కదా, ఇదేమి కొత్త విషయం ఏముంది ఆమె ప్రవర్తన అనేటువంటిది, అటువంటి అభిప్రాయం వచ్చేంత వరకు వేచి చూడవచ్చు అని కూడా అనొచ్చు అనేది చెప్పాలి. ఎస్ సార్. అలాగే మనం మంత్రి కొండా సురేఖ చాలాసార్లు కంప్లైంట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డికి. అంటే తన మంత్రివర్గానికి సంబంధించి వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డికి చాలాసార్లు కంప్లైంట్ చేశారు. చేసినా కూడా సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోలేదు. కాబట్టి వాళ్ళ కూతురుతో ఇలాంటి వ్యాఖ్యలు చేపించారని అనుకోవచ్చా? వాళ్ళ కూతురుతో చేపించిన వ్యాఖ్యలని మంత్రిత్వ శాఖలో వేరే వాళ్ళు జోక్యం అనేటువంటిది ఎక్కడా లేదు. అయితే కడియం శ్రీహరి ఒక సమీక్ష సమావేశం నిర్వహించారు అనేటువంటిదే వచ్చినటువంటి ఒక విమర్శ. అది టీగప్పులో తుఫాన్ లాగా ముగిసింది తప్ప దాని మీద ముఖ్యమంత్రి కానీ లేకపోతే తిరిగి మళ్ళా కొండా సురేఖ్ కానీ దాన్ని ఒక ఇష్యూగా మార్చలేదు. అయితే తన వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారు అనేటువంటిది అంతకుముందు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరూ ఒక జట్టుగా తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని, అదేవిధంగా తన నియోజకవర్గంలో జరిగేటువంటి పంచాయతీల్లో తాము చేయాల్సి ఉండగా వాళ్ళు వేలు పెడుతున్నారు అనేటువంటిది అక్కడే కదా మొదలైంది. అటువంటి ఫిర్యాదులు చేసి ఉండొచ్చు తప్ప మన మంత్రివర్గ వ్యవహారాల్లో, రోజువారీ వ్యవహారాల్లో ఆ విధమైనటువంటి జోక్యం చేసుకుంటున్నారని ఆమె ఎక్కడ బహిరంగంగా అయితే చెప్పలేదు. అంతర్గతంగా ఏమైనా ఫిర్యాదు చేశారేమో తెలియదు. అయితే యాదగిరిగుట్ట ఆలయ మన పాలక మండలి నిర్ణయంలో ఆమెతో సంప్రదించకుండానే ఏకపక్షంగా ముఖ్యమంత్రి ఆ నిర్ణయం తీసుకొని నియామకాలు జరిపారనేటువంటి వార్తలు వచ్చాయి. అది బహుశా ఆమెకు దాన్ని హరాయించుకోలేక పోయి ఉంటారని కూడా మనం చెప్పుకోవచ్చు.